నమస్కారం, అప్టెక్ జాబ్స్కి స్వాగతం. ఏం చేస్తాను అనుకుంటున్నారా? ఏం లేదు, దోమల్ని చంపుతున్నాను. దోమల్ని చంపడం అంటే గుర్తుకొచ్చింది, దోమల వల్ల చాలా రోగాలు వస్తాయి. అందులో బాగా ఎక్కువ మందికి తెలిసింది, బాగా ఫ్రీక్వెంట్గా వార్తల్లో వినిపించేది మలేరియా తర్వాత డెంగ్యూ, లేదు డెంగ్యూ తర్వాత మలేరియా. అయితే మలేరియాని ఎప్పటి నుంచో అరికట్టాలని ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇంకా సమయం మన దగ్గర లేదు, మనం తొందరగా యాక్ట్ చేస్తే చాలా బెటర్ అని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ డిసైడ్ అయిందనమాట. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మలేరియాకి సంబంధించి అందట్టు ప్రపంచవ్యాప్తంగా ఆబ్వియస్లీ ఇండియాని కూడా కన్సిడర్ చేసుకుని 2030 కల్లా మనం ఈ గోల్ రీచ్ అవ్వాలి అని చెప్పి ఒక కొత్త స్ట్రాటజీని తీసుకొచ్చింది ఇప్పుడు. సో అందుకని ఇంతకీ ఆ స్ట్రాటజీలో వాళ్ళు ఏమేమి ఆబ్జెక్టివ్స్ పెట్టినారు. సో స్ట్రాటజీ అంటే ఒక వే అనమాట, దారి. ఓకే, మనం ఇలా వర్కౌట్ అయితే బాగుంటుంది, ఇలా వర్కౌట్ చేస్తే బాగుంటుంది అని. సో ఆ స్ట్రాటజీలో ఆబ్జెక్టివ్స్ కూడా ఉంటాయి, ముందు ఈ స్టేజ్కి రీచ్ అవ్వాలి, లేదు ఇది కన్సిడర్ చేయాలి, ఇది ఇలా కన్సిడర్ చేయాలి, ఇది ఇలా జరగాలి అని. సో మరి ఇంతకీ ఆబ్జెక్టివ్స్ ఏంటి? అలానే మలేరియాకి సంబంధించి డెత్స్ పరంగా, నెంబర్ ఆఫ్ కేసెస్ పరంగా ఎక్కడ ఎక్కువగా సంభవిస్తున్నాయి, అసలు ఈ విధంగా ఒక కొత్త స్ట్రాటజీ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఎందుకు ఉంది? ఇలా వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పూర్తి సమాచారం అంటే గుర్తుకొచ్చింది, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ చాలా దగ్గరలో ఉంది. ఇప్పుడు చాలామందికి ప్రతి సబ్జెక్ట్ చదివేంత టైం ఉండకపోవచ్చు ఫర్ వేరియస్ రీజన్స్. కొంతమంది కావాలనే చదవకపోవచ్చు, కొంతమందికి చదివిన అర్థం కాకపోవచ్చు, కొంతమంది ఒకవేళ అర్థమయ్యే విధంగా చదివినా సరే వాళ్ళకి రివిజన్కి టైం దొరకకపోవచ్చు. సో వీళ్ళందరూ చెప్పేది ఒకటే మాట, మాకు తక్కువ టైంలో ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఎంతో కొంత అవగాహన, లేదు ఎంతో కొంత రివైజ్ అయ్యేలాగా మాకు ఏదైనా సాయం చేయగలరా అని. అందుకే అప్టేక్ జాబ్స్ ప్లస్ మీకోసం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి క్విక్ రివిజన్ కోర్సును తీసుకువచ్చింది. ఇక్కడ మీకు ప్రతి సబ్జెక్టు కూడా సుమారు 5 గంటల లోపల, అంటే ఆన్ అన్ యావరేజ్గా 5 అవర్స్ లోపల కంప్లీట్ చేసే విధంగా ఉంటుంది. సో దట్ ఎవరైతే ఆ సబ్జెక్ట్ గురించి అస్సలు చదవలేదో వాళ్ళకు ఒక ఐడియా అయితే వస్తుంది, ఎవరైతే ఆల్రెడీ చదివేశారో వాళ్ళకి రివిజన్కి హెల్ప్ అవుతుంది. అలానే ఎవరైతే సార్ మీకు దండం పెడతారు, నాకు ఒక 10 టాపిక్లు చెప్పండి, నేను ఆ 10 టాపిక్ నేర్చుకుని వెళ్తాను, దాంట్లో క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేస్తాను, లేదంటే ఇంకా దేవుడు దయ అని అనుకుంటారు చూసారా, వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో అందుకని టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన క్విక్ రివిజన్ షార్ట్ నోట్ సిరీస్ని మీరు ఒకవేళ పర్చేస్ చేయాలి అనుకుంటే అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లోకి వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. దీనికి సంబంధించి ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక 9133449696 నెంబర్కి కాల్ చేయండి. ఆన్ దట్ నోట్, లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్ ఆఫ్ ద న్యూ గ్లోబల్ స్ట్రాటజీ ఫర్ మలేరియా బై 2030. So World Health Organization's new global malaria strategy for 2030. Prapanch Arogya Samstha has launched a new operation strategy aimed at accelerating progress towards the malaria elimination targets set in the global technical strategy for malaria 2016-13. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు కాదు, ఒక 10 సంవత్సరాల క్రితం నుండే 2030 కల్లా ఈ ప్రపంచవ్యాప్తంగా మలేరియాని ఎలిమినేట్ చేసాలి, మలేరియాని పారద్రోలాలి అని చెప్పి ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది. అది ఎప్పుడు? గ్లోబల్ టెక్నికల్ స్ట్రాటజీ ఫర్ మలేరియా 2016-30 ప్రకారం 2030 కల్లా మలేరియాని ఎలిమినేట్ చేయాలని. కాకపోతే ఇక్కడ మనం స్టిల్ ఒకవేళ డెవలప్మెంట్స్ పరంగా గమనిస్తే కనుక కొన్ని కాంటినెంట్స్, మరీ స్పెసిఫిక్గా ఆఫ్రికా ఖండంలో ఇంకా ఆ డెవలప్మెంట్స్ అంతగా జరగట్లేదు. సో దీనిని కన్సిడర్ చేస్తూ ఓకే ఇప్పుడు ఎలా ఉంటుంది, మన ఉదాహరణకి ఒక డెవలప్మెంటల్ ప్లాన్ వేసాం, మనం ఒక బిజినెస్ చేస్తున్నాం. సో మనం రోజు ఇలా చేద్దామని బిజినెస్ ఉన్నప్పుడు సగం రోజులు అయిపోయిన తర్వాత, ఒక 1 మంత్ అనుకున్నప్పుడు సగం రోజులు అయిపోయిన తర్వాత వర్కౌట్ అయ్యాలి లేదు అన్నప్పుడు మనం ఏం చేస్తాం, సరే ఓ పని చేద్దాం, అట్లీస్ట్ ఈ మిగిలిన 15 రోజులకైనా వేరే స్ట్రాటజీ ఏదైనా తీసుకొద్దాం, లేదా వేరే ఐడియా, వేరే ప్లాన్ ఏదైనా వేద్దాం అని అనుకుంటామా? అచ్చం అట్లానే 10 సంవత్సరాలు అయిపోయింది, పెద్దగా డెవలప్మెంట్స్ ఏం కనిపించట్లేదు కొన్ని రీజన్స్లో దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త స్ట్రాటజీని తీసుకొచ్చింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. కన్సిడరింగ్ ఇప్పుడు కొత్త స్ట్రాటజీ తీసుకొస్తుందంటే పాత స్ట్రాటజీ పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదనే అర్థం. అండ్ మోర్ ఓవర్ అది రీసెంట్గా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దానికి ప్రయారిటీ ఎక్కువైపోతుందా? అండ్ 2030 కల్లా మలేరియాని ఎలిమినేట్ చేయాలనుకుంటుంది ఆ స్ట్రాటజీని యూస్ చేసి, అంటే 6 సంవత్సరాల్లో. మరి 15 సంవత్సరాల కాలానికి వేసిన స్ట్రాటజీ వర్కౌట్ అవ్వట్లేదు, 6 సంవత్సరాలకి వేసిన స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? సో అందుకని దీని గురించి చాలామంది విభిన్న ఒపీనియన్స్ని కలిగి ఉన్నారనమాట. సో మీరేమనుకుంటున్నారని కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అట్ ద వెరీ సేమ్ టైం అందుకే ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ ఈవెన్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యాజ్ వెల్. Malaria remains a significant global health challenge with approximately 6,08,000 deaths and 249 million new cases in 2022 alone. ఒక్క 2022వ సంవత్సరంలోనే 6,08,000 మంది మలేరియా ద్వారా చనిపోయారు. జస్ట్ ఇమాజిన్. అండ్ 249 మిలియన్స్, 250 మిలియన్స్ అనుకోండి, పోనీ 250 మిలియన్స్ అంటే ఎంత? 25 కోట్లు. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. 2.5 మిలియన్ వుడ్ బి 25 lakhs. 25 million would be 2.5 crores. సో ఆబ్వియస్లీ 25 కోట్ల మంది ఒక్క 2022వ సంవత్సరంలో మలేరియా బారిన పడ్డారు. వాళ్ళల్లో 6,08,000 మంది మరణించారు. సో లుక్ ఎట్ ద ఎకనామికల్ డ్యామేజ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ దేర్.
మనం ఎంతసేపు ఒక మనిషి పోయాడని ఆలోచనలను చూస్తాం కదా, ఒకవేళ మనం దానికి సంబంధించిన సామాజిక ఆర్థిక కోణాలను కూడా పరిగణిస్తే ఇంతమంది చనిపోతున్నారు అని అంటే ఆబ్వియస్లీ దేర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ రాంగ్. వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొటెక్ట్ దేర్ లైఫ్స్. అండ్ అట్ ద వెరీ సేమ్ టైం వాళ్ళు చనిపోవడం వల్ల, ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ 6,08,000 మందిలో ఒకవేళ 6 లక్షల మంది నిజంగానే కేపబుల్ పీపుల్ ఉన్నారు అని అనుకుందాం, దేశానికి నిజంగా ఏదో ఒక భారీ స్థాయిలో సాయం చేయగలిగి ఏదో ఒక విధంగా ఉన్నవాళ్ళు అనుకున్నాం. లుక్ ఎట్ ద చేంజ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. అందుకే అండ్ మరీ ముఖ్యంగా ఆఫ్రికాలో అయితే విచ్ అకౌంట్స్ ఫర్ 95% ఆఫ్ ద డెత్స్ అండ్ 94% ఆఫ్ ద కేసెస్ గ్లోబల్లీ. మరి నాకు అనుకున్నాం కదా, సో ఈ 6,08,000లో 95% ఆఫ్రికాలోనే, ఈ 25 కోట్ల కేసుల్లో 94% ఆఫ్రికాలో ఉన్నాయి. ఎందుకు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఎందుకో తెలియదు కానీ ప్రిడామినెంట్గా ఎప్పుడు కూడా వైట్స్నే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంది. సో అది ఎప్పుడు USA, కెనడా, లేదు యూరోపియన్ యూనియన్కి సంబంధించిన దేశాలు, ఆస్ట్రేలియా, ఒకవేళ మన ఏషియా పరంగా చూసినా సరే జపాను, సౌత్ కొరియా, రష్యా, చైనా, వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. కన్సిడరింగ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఒక 25, 30, 40 సంవత్సరాలు, లేదు ఇండియాకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఒక 20 సంవత్సరాలు వేసుకుంటే, సో 1970s, 1980s ఆ పర్టికులర్ టైం నుంచి ఇండియా మెల్లిమెల్లిగా గ్రో అవుతుంది. కాబట్టి ఇండియా కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది కన్సిడరింగ్ ద అమౌంట్ ఆఫ్ పాపులేషన్ దట్ వీ హ్యావ్. బట్ ఆఫ్రికాలో చూస్తే కనుక నెంబర్ ఆఫ్ కంట్రీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ అన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ ఆర్ పువర్ కంట్రీస్. అక్కడ జనాభా యాజ్ ఎ కాంటినెంట్గా చాలా ఎక్కువ, బట్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి సింక్రనైజేషన్ అని కుదరట్లేదు. అండ్ మోర్ ఓవర్ దాన్ని డార్క్ కాంటినెంట్ అని ఎందుకన్నారు? బికాస్ అక్కడ డెవలప్మెంట్ సరిగ్గా జరగట్లేదు 1 and 2 దాన్ని ఎవరు డెవలప్ చేయాలి అని అనుకోవట్లేదు. సో ఎప్పుడు కూడా యూరోప్ ఇటువైపే ఫోకస్ ఉండడం వల్ల వాళ్ళని సరిగ్గా పట్టించుకోలేదు. అందుకే పరిస్థితి ఈ విధంగా ఉంది. మీరు ఎప్పుడైనా యూరోప్లో మలేరియా భారీగా వ్యాప్తి చెందుతోంది, అమెరికాలో మలేరియా భారీగా వ్యాప్తి చెందినప్పుడు నేను విన్నారా? లేదు, because they are already prepared for that. The strategy addresses obstacles such as resource constraints, humanitarian crisis, climate change, and resistance to drugs and insecticides that have stalled the progress in high burden countries. So, ఈ ఆఫ్రికా దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని హై బర్డెన్ కంట్రీస్ అంటారు. ఎందుకంటే ఒకటి వాళ్ళ దగ్గర ఆర్థిక వనరులు అంత ఎక్కువగా లేవు, అండ్ అట్ ద వెరీ సేమ్ టైం వాళ్ళు ఎక్కువగా సమస్యను ఎదుర్కొంటున్నారు. సో అక్కడ బేసిక్గా ఒకటి వాళ్ళకి వనరులు లేవు, 2 హ్యుమానిటేరియన్ క్రైసిస్, అంటే అక్కడ బేసిక్గా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది వాళ్ళకి. క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పిడి మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అలానే రెసిస్టెన్స్ టు డ్రగ్స్. ఇప్పుడు ఏమవుతుంది కొన్నిసార్లు మీరు ఏదైనా ఒక రోగానికి సంబంధించి, ఇప్పుడు ఉదాహరణకి పారాసెటమాల్ తీసుకోండి, మీరు జ్వరం వచ్చినప్పుడు ప్రతిసారి కూడా పారాసెటమాల్ వేసుకుంటే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మీరు పారాసెటమాల్ వేసుకున్నా సరే ఇంకేం పని చేయదు, మీకు ఆ జ్వరం అలానే ఉంటుంది. బికాస్ మీ బాడీ దానికి రెసిస్టెన్స్ బిల్డ్ చేసేసుకుంటుంది కాబట్టి. సో ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట దాని గురించి ట్యాకిల్ చేయడానికి. సో ఈ హూ ఏదైతే కొత్త స్ట్రాటజీ తీసుకొచ్చిందో అందులో వాళ్ళు 4 స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ పెట్టారనమాట కొత్త స్ట్రాటజీలో. ఆ 4 ఏంటి అంటే, ఒకటి డెవలపింగ్ నార్మ్స్ అండ్ స్టాండర్డ్స్ ఫర్ మలేరియా కంట్రోల్, ఒకటి కొత్త నాణ్యతలు, కొత్త స్టాండర్డ్స్ మనం తీసుకురావాలి అని. ఇంట్రడ్యూసింగ్ న్యూ టూల్స్ అండ్ ఇన్నోవేషన్స్. ఆబ్వియస్లీ మరి 10 సంవత్సరాల నుంచి పెద్దగా ఏం చేసినా కూడా పెద్దగా డెవలప్మెంట్ జరగలేదు ఆఫ్రికాని ఎస్పెషల్లీ కన్సిడర్ చేస్తే. సో ఆబ్వియస్లీ ఇప్పుడు కొత్తగా ఏదో ఒకటి చేయాలి కాబట్టి దానికి తగ్గట్టుగా ఏదో ఒకటి ఇన్నోవేషన్ కూడా చేపట్టి తీరాలి. ప్రమోటింగ్ స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అండ్ డిసిజన్ మేకింగ్. సో ఎప్పటికప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఉండాలి, దాన్ని ఆధారంగా చేసుకుని మన నిర్ణయాలు తీసుకోవాలి అని. అలానే ప్రొవైడింగ్ టెక్నికల్ లీడర్షిప్ టు కన్వీన్ స్టేక్ హోల్డర్స్ అండ్ అడ్వకేట్ ఫర్ ఎఫెక్టివ్ మలేరియా రెస్పాన్సెస్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏదో అందరం చేస్తాం అంటే కుదరదు. మీరు ఎంత చిన్న కార్యక్రమం చేసినా, ఎంత పెద్ద కార్యక్రమం చేసినా దేర్ షుడ్ ఆల్వేస్ బీ ఎఫిషియంట్ లీడర్షిప్ ఫర్ షూర్. ఎందుకంటే దానికి ప్రాపర్ డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు కావాలి. అదొకళ్ళు రాంగ్ డైరెక్షన్లో వెళ్తుందంటే దాన్ని కంట్రోల్ చేసి మళ్ళీ రైట్ డైరెక్షన్లో తిప్పగలిగే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి. సో అది కంట్రీ అవ్వచ్చు, లేదా ఒక ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా టెక్నికల్ లీడర్షిప్ ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి. ఈ కొత్త స్ట్రాటజీ ఏదైతే ఉందో ఇట్ ఎంఫసైజెస్ ఈక్విటీ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్ ఫోకసింగ్ ఆన్ కంట్రీ ఓనర్షిప్. సో ప్రతి కంట్రీ కూడా ఇది నా సమస్య అనేట్టు ఉండాలి. ఇప్పుడు ఆఫ్రికాలో చాలా దేశాలు ఉన్నాయి, మనం ఇందాక అనుకున్నాం సింక్రనైజేషన్ లేదు అని. వాళ్ళంతసేపు నాది అనుకుంటూనే ఇది నా ప్రాబ్లం, నేను సాల్వ్ చేయాలి, దీనికి బాధ్యత నేను తీసుకుంటాను, ఎవరో వచ్చి ఏదో చేస్తారన్నట్టు ఉండకూడదు. రెసిలియంట్ హెల్త్ సిస్టమ్స్, వాళ్ళ దగ్గర హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి. అండ్ ఈక్విటబుల్ యాక్సెస్ టు క్వాలిటీ హెల్త్ సర్వీసెస్. ఓన్లీ అర్బన్ ఏరియాస్లోనే మంచి హాస్పిటళ్ళు కడతాము, ఓన్లీ ధనికులకు మట్టుకే మేము సేవలు ప్రొవైడ్ చేస్తాము, పేదవాళ్ళు వాళ్ళ ఏదో సంగతి వాళ్ళే చూసుకుంటారు, అలా కుదరదు. A significant aspect of the strategy is improving access to malaria prevention, detection and treatment for vulnerable groups such as young children, pregnant women, refugees, migrants and indigenous population. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు మేజర్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, ఒకటి మలేరియా యొక్క నివారణ, లేదు ఆబ్వియస్లీ డిటెక్ట్ చేయడం. సో ముందు మలేరియా ఎక్కువ ఎక్కడ ప్రబలంగా ఉందో దాన్ని డిటెక్ట్ చేయాలి, తర్వాత అక్కడ ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా దాన్ని ప్రివెంట్ చేయాలి. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, అలానే ఎవరైతే వలసదారులు ఉన్నారో వాళ్ళు, అలానే రెఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇబ్బందులు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. బికాస్
యంగ్ పీపుల్కి ఏమో యంగ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీరు ఆ పిల్లల్ని గమనించవచ్చు, మలేరియా అని బోర్డు పట్టుకున్నాడు, వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది, గర్భిణీ స్త్రీలు కూడా రెసిస్టెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ రెఫ్యూజీస్ మైగ్రెంట్స్ ఎప్పుడు కూడా గుంపులుగా ఉంటారు కాబట్టి అక్కడ ప్రాపర్ హెల్త్ అండ్ హైజీన్ కండిషన్స్ ఉండవు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకని వీళ్ళని జాగ్రత్తగా ఫోకస్ చేయాలి. అలానే మొన్న రీసెంట్గా ఏప్రిల్ 25వ తారీఖున జరిగిన వరల్డ్ మలేరియా డే 2024 యొక్క థీమ్ని మనం గమనిస్తే కనుక యాక్సలరేటింగ్ ద ఫైట్ అగేన్స్ట్ మలేరియా ఫర్ అ మోర్ ఈక్విటబుల్ వరల్డ్. యాక్సలరేటింగ్ ద ఫైట్ అంటే వాళ్ళు ఆల్రెడీ ఫైట్ చేస్తున్నారు, ఇప్పుడు దాని మీద వేగం పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకు 2030 టార్గెట్ పెట్టుకున్నారు, 2016 నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు, ఆల్మోస్ట్ 8 years అయిపోయింది, ఇప్పుడు వాళ్ళు ఒక మార్పు చేస్తున్నారు. ఎందుకు? పరిస్థితులు వేరేలా ఉన్నాయి కాబట్టి. అందుకని ఇట్ హైలైట్స్ ద నెసెసిటీ ఆఫ్ ఈక్విటీ ఇన్ ద గ్లోబల్ మలేరియా రెస్పాన్స్ అండ్ ఇస్ సపోర్టెడ్ బై ద యునైటెడ్ డిక్లరేషన్ బై ఆఫ్రికన్ హెల్త్ మినిస్టర్స్ కమిటింగ్ టు ఈక్విటబుల్ యాక్సెస్ ఈవెన్ ఇన్ ఛాలెంజింగ్ రీజన్స్. సో ఎక్కడైతే పరిస్థితులు మరీ అంత సౌకర్యవంతంగా లేకపోయినా సరే అక్కడ కూడా అందరికీ మలేరియాకి సంబంధించిన సేవలు దక్కేలాగా చూడాలి. మనం ఇందాక అనుకున్నాం కదా, కేవలం ధనికులకే ట్రీట్మెంట్ దక్కుతుంది, వాళ్ళు చూసుకుంటారులే, అలా ఉండకూడదు. Success in meeting the malaria elimination targets will depend on intensified efforts, increased funding, and innovative approaches to extend access to essential interventions and tools. సో ఒకవేళ ఈ కార్యక్రమం ఏదైతే వాళ్ళు ఇప్పుడు కొత్త స్ట్రాటజీ తీసుకొచ్చారో అది నిజంగానే సక్సెస్ఫుల్ అవ్వాలి అని అంటే వాళ్ళు మేజర్గా చేయాల్సింది ఏంటి? ఇంటెన్సిఫైడ్ ఎఫర్ట్స్. అంటే ఇప్పటి వరకు పెట్టిన ఎఫర్ట్స్ కన్నా ఇంకా ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టడం, ఇంక్రీజ్డ్ ఫండింగ్. ఆబ్వియస్లీ నిధులు లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు, బికాస్ డాక్టర్స్ని అపాయింట్ చేయాలి, వాళ్ళని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి లాజిస్టిక్స్ ఉండాలి, వాళ్ళు ఉండడానికి ప్లేస్ కావాలి, తినడానికి తిండి కావాలి, మెడిసిన్స్, ఇంజెక్షన్స్, ఇలా చాలా ఉంటాయి, హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెస్టులు చేయడానికి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇదంతా ఉండాలి. కాబట్టి ఫండింగ్ ఇంకా పెంచాలి. అలానే ఇన్నోవేటివ్ అప్రోచెస్. సో ఇంతకుముందు ఆబ్వియస్లీ ఏదన్నా ఒక వ్యాధిని ఎలిమినేట్ చేశారు అంటే దాన్ని ఏ విధంగా ఎలిమినేట్ చేశారు, వాట్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ అండ్ వాట్ ఆర్ ద స్టెప్స్ నాట్ టేకెన్, వీటన్నిటి తొందరగా కన్సిడర్ చేయాలి. ఇవన్నీ ప్రాపర్గా చేసి ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తేనే దెన్ ఓన్లీ వీ కెన్ మేక్ షూర్ దట్ 2030 కల్లా అట్లీస్ట్ ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ విల్ బీ మలేరియా ఫ్రీ. సో ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫేర్ ఎపిసోడ్ ముగుస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ మీ కుటుంబం యొక్క భవిష్యత్తును మార్చాలి అని అనుకుంటే, మీ కుటుంబం యొక్క స్టేటస్ని మార్చాలి అనుకుంటే, అది మీరు ఒక గవర్నమెంట్ జాబ్తోనే సాధించాలి అని కనుక మీరు అనుకుంటే కనుక మీరు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అప్టేక్ జాబ్స్ యాప్లో టీఎస్పీఎస్సీకి సంబంధించి అయి ఉండొచ్చు, ఏపీపీఎస్సీకి సంబంధించి అయి ఉండొచ్చు, Group 1, Group 2, Group 3, Group 4, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, టెట్, డిఎస్సి, డిఏఓ, ఏట్రిపుల్, ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్, ఎస్ఎస్సి, ఇలా వివిధ పరీక్షలకి సంబంధించిన ఫుల్ కోర్సెస్ మీకు యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. మీకు యాప్లో అవైలబుల్గా ఉన్నప్పుడు ఏముందిలే ఏదో ఒకటి ఉంటుందిలే అని వదిలేయకండి. బికాజ్ ఇక్కడ మీకు ఫుల్ ఫ్లెజ్గా ఒక కోర్స్ ప్రొవైడ్ చేయబడుతుంది. అది ఎలా అనంటే, నోటిఫికేషన్లు ఏవైతే సిలబస్ మెన్షన్ చేస్తారో దానికి ఆధారంగా మీకు వీడియోలు ఉంటాయి, అలానే వాటికి సంబంధించిన పీడిఎఫ్ రూపంలో స్టడీ మెటీరియల్ ఉంటుంది. సో మీరు స్టడీ మెటీరియల్ చదువుకుని వీడియో చూడొచ్చు, లేదు వీడియో చూసి స్టడీ మెటీరియల్ చదువుకోవచ్చు. అట్ ద వెరీ సేమ్ టైం మీరు చదువుకున్నది విన్నది ఎంతవరకు అర్థమైంది అని మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడం కోసం మీరు టాపిక్ వైజ్ టెస్ట్ అటెంప్ట్ చేయొచ్చు. కొన్నిసార్లు ఒక క్వశ్చన్కి ఏది కరెక్ట్ ఏది తప్పు మనకు అర్థం కాదు, అది ఎందుకు అలా అయింది అని తెలుసుకోవడానికి అలా మీకు టెస్ట్ ఏదైతే టాపిక్ వైజ్ టెస్ట్ ఉందో వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, విచ్ విల్ బీ లైక్ అనాలిసిస్ ఫర్ దట్ అనమాట. సో ఇట్లా ఒక హోలిస్టిక్ ఆప్షన్ ఇస్తుంది మీకు అప్టేక్ జాబ్స్. అలానే మీరు ఎక్కడికో దూర ప్రయాణాలు చేసి ఇంటికి దూరంగా ఏ పీజీలోనో హాస్టల్లోనో ఉంటూ తినడానికి కష్టాలు పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని నిద్ర లేకుండా ఇలా కష్టాలు పడాల్సిన అవసరం లేదు. మీరు మీ ఇంట్లోనే ఉంటూ హ్యాపీగా కంఫర్టబుల్గా మీరు హాల్లో కూర్చున్న, బెడ్రూమ్లో కూర్చున్న హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే మీకు అప్టేక్ జాబ్స్ ప్లస్ ఆ కంఫర్ట్ని ఇస్తుంది, ఆ కన్వీనియన్స్ని ఇస్తుంది, ఆ అవకాశాన్ని, ఆ ఛాన్స్ని ఇస్తుంది. కాబట్టి సో డోంట్ వేస్ట్ దిస్ ఛాన్స్. ఎందుకంటున్నానంటే ప్రస్తుతం అప్టేక్ జాబ్స్లో ప్రతి ఫుల్ కోర్స్ మీద కూడా 80% భారీ డిస్కౌంట్ రన్ అవుతుంది. అందు వచ్చిన అవకాశాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. సో మేక్ షూర్ అప్టేక్ జాబ్స్ యాప్లో ప్రతి ఫుల్ కోర్స్ మీద కూడా 80% డిస్కౌంట్ ఉంది. అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో టీఎస్పీఎస్సీ Group 1 ప్రిలిమ్స్కి సంబంధించిన క్విక్ రివిజన్ కోర్స్ ఉంది. సో అప్టేక్ జాబ్స్ యాప్ అయినా అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ అయినా ఎప్పుడూ కూడా కోరుకునేది ఒకటే, మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి, మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు సాధించాలి అని. మా ప్రయత్నం కూడా ఎప్పుడు అటువైపుగానే ఉంటుంది. సో మరొక్కసారి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ ప్రిపరేషన్ ఇలానే కొనసాగిస్తూ ఉండండి. ఒడిదుడుకులు ఖచ్చితంగా వస్తాయి. ఎవ్రీ డే ఈజ్ నాట్ ద సేమ్ డే, బట్ అట్ ద వెరీ సేమ్ టైం ఎవ్రీ డే ఈజ్ నాట్ ద సేమ్ డే. అంటే ప్రతిరోజు మంచిదే అని కాదు, బట్ అట్ ద సేమ్ టైం ప్రతిరోజు చెడ్డదని కూడా కాదు. సో మీ ప్రయత్నం మీరు చేస్తుండండి, ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. వీ ఆల్సో డూ బిలీవ్ ఇన్ దాట్. సో మళ్ళీ ఇంకొంచెం కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి, వీలైతే పక్కన వాళ్ళని కూడా అప్డేట్ చేయండి. అప్పుడే సమాజం ఒక అడుగు ముందుకు వేస్తుంది. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.